మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ సమావేశం యొక్క కారణం మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇది రాజకీయ ప్రెస్ మీట్ కాదు. ఇది వ్యక్తిగతంగా నన్ను బదలాం చేయటానికి నిన్న కొంతమంది వైసీపీకి మనుషులు కానీ ఇందుట్లోనే కూటమిలో ఉన్న తెలుగుదేశం నాయకులు అందరూ కలిసి నా మీద నిన్నటి నుంచి ఒక నింద మోపారు. బందర్ ప్రజలందరికీ తెలియాలి ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటనేది. ఒక మనిషిని టార్గెట్ చేసి గత 15 సంవత్సరాల నుంచి నాకు నరకం చూపిస్తున్నారు. అయినా సరే నేను అన్నిటికీ తట్టుకుని ఇవాళ వరకు కూడా నా ప్రస్థానం నేను నడుపుతాంటే ఇవాళ కూడా నిన్న మీ ప్రెస్ మీట్ పెట్టి నా గురించి ఒక బార్ యజమాని లింగం ఆనంద్ కుమార్, అతను నా పేరు తీసే దమ్ము లేదు, అయినా సరే అతని పేరు చెప్తున్నాను. లింగం ఆనంద్ కుమార్ అనే వ్యక్తి నా గురించి నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. నా గురించి ఏంటంటే నేను అతని బార్ని వెనక నుంచి ఒక నాయకుడు వచ్చాడు వెనక నుంచి ఆపుతున్నానని చెప్పి నా పేరు తలవకుండా నా బార్ పేరు చెప్పి లక్ష్మీ టాకీ సెంటర్లో నా బార్ పేరు చెప్పి నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. దాని గురించి మీకు వివరణ పిలిచాను. ముఖ్యంగా నేను 2 విషయాలు చెప్పాలి మీ అందరికీ. లింగం ఆనంద్ కుమార్ అనే వ్యక్తి అతని ప్రస్తావన ఎలా స్టార్ట్ అయిందో అతని వ్యక్తిత్వం ఏంటో మీ అందరికి వివరించాలి. అలాగే లింగం ఆనంద్ కుమార్ అనే వ్యక్తి ఒక పొలిటికల్ బ్రోకర్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 1996లో పేర్ని కృష్ణమూర్తి గారి 1995-96 పేర్ని కృష్ణమూర్తి గారి ఎలక్షన్ జరిగింది కదా. ఎప్పుడన్నా 95-96 బ్రాహ్మణి గారు గెలిచింది. 95 బ్రాహ్మణి గారి ఎలక్షన్ కానీ స్టార్ట్ అయిన ప్రస్తావన. అప్పుడు దాకా అతను దొంగ మద్యం తీసుకొచ్చి బయట నుంచి దొంగ మద్యం తీసుకొచ్చి ఇక్కడ బందర్లో దొంగ మద్యం అమ్మేవాడు. బందర్ ప్రజలందరికీ తెలుసు. అర్ధరాత్రి పూట దొంగ మద్యం తీసుకొచ్చి అమ్మే వ్యక్తి అతను లింగం ఆనంద్ కుమార్. అలాంటి వ్యక్తి 1995 నుంచి బ్రాహ్మణి గారు గెలిచిన కానీ ఆ ప్రస్థానం స్టార్ట్ అయింది. ఆ పొలిటికల్ బ్రోకర్ ప్రస్థానం. ఏ గవర్నమెంట్ 1995లో బ్రాహ్మణి గారు 1999లో పెద్దబాబు గారు అని తిరిగాడు. 2004లో పేరు నాని గారు అని తిరిగాడు. 2004 నుంచి 2014 వరకు కూడా పేరు నాని గారు బెనామీ ఈ లింగం ఆనంద్ కుమార్ అనేవాడు. ఎందుకు బెనామీ అంటే ఇతను దొంగ మద్యం తీసుకొచ్చి అమ్ముతున్న టయాల నుంచి వీళ్ళందరూ కాపాడుతూ ఉంటే వాళ్ళకి ఎన్ని ముందు కానీ ఎన్ని సప్లై చేస్తూ ఉన్నాడు. అతను పొలిటికల్ బ్రోకర్, లిక్కర్ పొలిటికల్ బ్రోకర్ అయిన ఇతను నేను వెనక నుండి అతని షాపుకి నేను అడ్డు పెట్టానని నిన్న అతను చెప్తున్నాడు. నాకేం సంబంధం అది? గత చరిత్ర నుంచి వెళ్తా అంటే లింగం ఆనంద్ కుమార్ అనే బ్రోకరు 2007లో నాకు బీకేవీ బార్ అండ్ రెస్టారెంట్ అని 2007లో నాకు బార్ సంతోష్ హోటల్లో బార్ ఉండేది. నాకు మైనర్ అవటం వల్ల కొంచెం అవగాహన లోపం తప్పు ఉండటం వల్ల నేను నా దరిద్రం బాగోక ఏంటో మేకల రంగయ్య నాయుడు అనే వ్యక్తి పేరు మీద నా లైసెన్స్ తీసుకొచ్చా. కోర్టులో వేసి ఆ రోజు కోర్టులోంచి గెలిచి తీసుకొచ్చా. 2007 మేకల రంగయ్య నాయుడు అని బీకేవీ బార్ అండ్ రెస్టారెంట్ అని సంతోష్ హోటల్లో కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకుని 2007లో బార్ పెట్టా. లింగం ఆనంద్ కుమార్ అనే వ్యక్తి అతని ఈగల వైన్స్ అని చేపల మార్కెట్ సందులో ఉండేది. అతని పక్కన నా వ్యాపారం ఇబ్బంది పడుతుందని చెప్పి రంగయ్య నాయుడు అనే వ్యక్తికి 3 లక్షల రూపాయలు ప్రబోలం పెట్టి అతను ఆ లైసెన్స్ని ఆనంద్ కుమార్ సొంతకం పెట్టించుకుని నా దగ్గర నుంచి లైసెన్స్ తీసేసుకుని నిర్దాక్ష్యంగా నా బార్ మూవిచ్చేశారు. 2008లో మూవిచ్చేసి నా పేరు మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టించారు. ఆ రోజు 2008లో అటెంప్ట్ మర్డర్ పెట్టించిన దాంట్లో పేరు నాని ఉన్నాడు, లంకా సూరిబాబు గారు ఉన్నాడు. సాక్ష్యం లంకా సూరిబాబే చెప్పాడు. నాకు 2 సంవత్సరాలు శిక్ష ఇప్పించారు. దాంట్లో కేవలం నేను ప్రజారాజ్యానికి ఆ రోజు నేను తిరిగిన పాపానికి నా షాపు నిర్దాక్షిణ్యం మూసేశారు. అయినా సరే నేను పట్టించుకోలేదు. పైన భగవంతుడు ఉన్నాడో చూస్తాడని వదిలేశాను. తర్వాత 2014-15లో నా కేసు కొట్టేశారు. 2017లో మళ్ళీ చంద్రబాబు గారి గవర్నమెంట్లో ఆక్షన్స్ వచ్చినాయి. అప్పుడు నాకు కెనెరా వైన్స్ అని ఎర్రా వీరబాబు పేరు మీద నేను టెండర్ వేశాను.
అంటే అప్పుడు ఏంటి టెండర్లు వేసినప్పుడు ఎవరి పేరు మీద వస్తానో ఎవరి కాళ్ళే ఒక 4-5 పేరు మీద వేసుకుంటారు ఫ్రెండ్స్ పేరు మీద. అలాగే నాకు కెనరా వైన్స్ మీద ఒక టెండర్ వేసాను. నేను ఆ షాప్ పెట్టనివ్వకుండా లింగమానంద్ కుమార్ అనే వ్యక్తి 2017లో, ఎందుకంటే ఆయన పొలిటికల్ బ్రోకర్ కాబట్టి, ఆ రోజున బొచ్చుల అర్జునుడి గారితో, చదువుకోండి అందరూ, ఆయన ఎమ్మెల్సీ, ఇది బొచ్చుల అర్జునుడి గారి స్టాంపే కదండి, ఆయన దగ్గర లెటర్ ప్యాడ్, గుడికి బడికి కూడా అడ్డు లేదు, గుడికి బడికి కూడా అడ్డు లేదు, ఆయనకి పాపం పుణ్యం తెలియదు. ఆయన ఏదో మ్యానికులేట్ చేసి ఆ రోజున 2017లో బొచ్చుల అర్జునుడి గారితో ఈఎస్ గారికి, ఎక్సైజ్ ఈఎస్ సూపరింటెండెంట్ గారికి లెటర్ రాయించారు. ఇదిగోండి, ఈ వైన్ షాప్ ఇవ్వటానికి వీల్లేదని. ఎక్కడా కూడా నాకు ఉన్న పరిస్థితుల్లో ఆ రోజు నాకు వెసులుబాటు లేక ఈ షాపుని తీసుకెళ్ళి లింగమానంద్ చేతిలో పెట్టేశాను. నువ్వే చేయి, నా వల్ల అవ్వట్లేదు, సరే నేను ఎందుకంటే ఆ రోజున ఎవడు షాప్ వేసినా ఆనంద్ కంట్రోల్లోకి వెళ్ళాలి. ఎందుకు ఆనంద్ కంట్రోల్లోకి వెళ్ళాలి అనే వ్యక్తి చెప్పానంటే, 2009 నుంచి 2014 వరకు మన ఎక్సైజ్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు, అంతే కదండి. ఆ రోజున ఎక్సైజ్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు అప్పుడున్న ఈఎస్ని లింగం ఆనంద్ కుమార్ అనే వ్యక్తి తెలంగాణ నుంచి కాదు, ఎక్కడి నుంచి, పాండిచేరి నుంచి, యానం నుంచి తీసుకొచ్చి ఆయన షాపులో ముందమ్మేవాడు. అది తప్పు ఆనంద్. అప్పుడు లింగం ఆనంద్ అనే వ్యక్తి పేరు వెంకటరామయ్యకు ఉండేవాడు, లింగమానంద గారికి. వీళ్ళకి వందిట్లో పేరు నానికి వాటా ఉందా లేదనేది భగవంతుడు ఎరుక. కానీ ఆ మధ్య కల్తీ మధ్య అమ్మటంలో వెనక నుంచి ఆనంద్ పూర్తి సపోర్ట్ పేరు వెంకటరామయ్య గారు ఉండేవాళ్ళు. ఆ టైంలో పార్థసారథి గారు పిలిచి ఆనంద్కి వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ ఏమని ఇచ్చాడంటే, మీరు కల్తీ మద్యం అమ్మమాకండి, ఎక్సైజ్ మంత్రి, నాకు మళ్ళీ నాని గారికి నాకు ఇబ్బందులు ఉంటాయి అని గట్టిగా వార్నింగ్ ఇస్తే, ఆ రోజున ఈఎస్గా ఉన్న వ్యక్తి ప్రదీప్ రాయ్, ఈఎస్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. ఆ రోజున ఈయన గట్టిగా వార్నింగ్ ఇచ్చాడని లింగం ఆనంద్ కుమార్ అనే వ్యక్తి ఆ ప్రదీప్ రాయ్ని ఏసీబీ ట్రాప్ వేసి వెళ్తున్న కారులోకి సూట్ కేసు ఇసిరి అతను ఏసీబీ ట్రాప్లో పట్టించాడు. నా జోలికి వస్తే మిమ్మల్ని అందరినీ ఇలా హరాస్ చేస్తానని చెప్పి ఆ రోజు పేరు నాని గారి అండదండలతో, ఇది ఆన్ రికార్డ్, ఎక్కడ మీరేం చెక్ చేసుకోవచ్చు, ఆన్ రికార్డ్ ఇదంతా. ఒక ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఒక ఎస్ఐ, ఒక కానిస్టేబుల్ మొత్తం సస్పెండ్ అయిపోయారు. అప్పటి నుంచి ఎక్సైజ్ శాఖ మొత్తం పేరు నాని గారు ఆ రోజున చీఫ్ విప్గా, మన కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ చీఫ్ విప్గా ఉన్నారు. ఏమీ చేయలేక మొత్తం కంట్రోల్ మొత్తం ఆనంద్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆనంద్ రాజ్యం. నా మాట అబద్ధం అయితే ఆనంద్ కారు నెంబర్లో అవన్నీ వాళ్ళు ఎవడెవడ పనిచేసారు అందరి పేర్లు ఇస్తా. ఇన్నాళ్ళు కూడా ఎందుకు మౌనంగా ఉన్నామంటే, సరే అందరూ వ్యాపారంలో వాడి తప్పుడు వాడు చచ్చాడు, మనకెందుకని ఊరుకున్నాం. నిన్న ప్రెస్ మీట్ పెట్టి నేను ఎక్సైజ్ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నానని నా ప్రెస్ మీట్లో చెప్పాడు. ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేసుకోండి. నేను ఎక్సైజ్ వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడితే ఎక్సైజ్ శాఖ ఎవరికి పనిచేస్తాయండి? నాకు పనిచేస్తా, లింగమానంద కుమార్ గారికి పనిచేస్తా? నీ మాట వినపోతే సస్పెండ్ చేయిస్తావు, ఏసీబీ ట్రాప్లు వేయించావు. అది అయిపోయిన తర్వాత నా షాపు నిర్దాక్ష్యంగా, కెనరా వైన్స్ అనే షాపు నిర్దాక్ష్యంగా నా దగ్గర లాగేసుకున్నాం. నా షాపు నాకే 10 పైసలు వాటా ఇచ్చావు. ఇచ్చిన 2019 వరకు కూడా నాకు, 2017 అయితే 2 ఇయర్స్, అప్పుడు 2 ఇయర్స్ అంటే 2019 వరకు. అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఎక్స్టెన్షన్ ఒక 6 మంత్స్ చేసినప్పుడు నా డబ్బులు 2 సంవత్సరాలంటే 2 సంవత్సరాల 6 నెలలు ఆనంద్ కుమార్ వ్యాపారం చేస్తే నా డబ్బులు నాకు ఇవ్వకపోతే ఇప్పుడు పేరు వెంకటరామయ్య గారే ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో నన్ను, మేకల సుధాకర్ని, లింగమానంద్ పిలిపించి అతను డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు, నువ్వు సెటిల్ చేయట్లేదంటే నాకు 10 లక్షల రూపాయలు ఇచ్చాడు. నా లైసెన్సీ నాకు 10 లక్షల రూపాయలు ఇచ్చాడు అంతే. నేనేమీ మాట్లాడలేకపోయి, ఎందుకంటే లింగమానంద్ అనే వ్యక్తి పేరు నాని మనిషి, పేరు నాని బెనామీ. ఇది నేను పేరు నాని బెనామీ నేను చెప్తాం కాదు, మీకు సాక్ష్యాలతో సహా చెప్తా. లింగమానంద్కి పేరు నానికి
ఆల్రెడీ మీరు ఈ మధ్య ఎక్కడ వినుంటారు. మాచవరం కాడ సైట్ కూడా మొన్న రీసెంట్గా వాళ్ళ అన్నయ్య నానికి 1000 గజాలు రిజిస్ట్రేషన్ కూడా చేశాడు. అది కాక గోకారం లోపల వాడరేపాలెం అని ఒక ఊరు ఉంది. అక్కడ నానికి, లింగమానంద్కి, చిటికి నాగేశ్వరరావుకి వీళ్ళందరికీ 10 ఎకరాల పొలం ఆనంద పేరు మీద బెనామీ. ఆనంద పేరు మీద ఇవాళకి అది ఆనంద పేరు మీద బెనామీ. అలాగే లింగమానంద్కి, పేరు నానికి ఇవాళ కూడా నేను ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. అతను పొలిటికల్ బ్రోకర్. నేను చెప్తాం కాదు, నేను అప్పనంది ఎవరి మీద వేయట్లేదు. లింగమానంద్ నెంబర్ 984848914449 ఒకసారి కాల్ డేటా తీసుకోండి. పేరు నాని అనేవాడు ఎన్నిసార్లు మాట్లాడతాడు. అయినా సరే నాకు అనవసరం. అతను బ్రోకర్ వ్యాపారం అతను చేసుకుంటే నాకు అనవసరం. ఆ తర్వాత మొన్న 2025లో కొత్త ఆక్షన్స్ వచ్చినాయి. గవర్నమెంట్ కొత్త జీవో వచ్చి బార్లు అన్నీ ఆక్షన్స్ వచ్చినాయి. ఆక్షన్స్ వచ్చినప్పుడు 2025 సెప్టెంబర్లో ఆక్షన్లు వచ్చినప్పుడు లింగమానంద కుమార్ అనే వ్యక్తి ఈ లిక్కర్ సిండికేట్ వైస్ ప్రెసిడెంట్ జిల్లాకి. అతను గవర్నమెంట్ వ్యతిరేకంగా విజయవాడ ఐలాపురం హోటల్లో ప్రెస్ మీట్ పెట్టి మీరెవరు కూడా ఆక్షన్స్ వేయొద్దు, ఆక్షన్స్ పాల్గొవద్దు, గవర్నమెంట్ మనం చెప్పినట్టు వినాలి, సిండికేట్ చెప్పినట్టు వినాలి అని చెప్పి లింగమానంద్ ఎవరిని ఆక్షన్స్ సిండికేట్ మెంబర్స్ ఇవాళ ఎవరైతే నిన్న ఈ షాపులో ఉన్నారో సిండికేట్ మెంబర్స్ డివిఆర్, దోనపూడి వెంకటేశ్వరరావు, దాసు, లింగమానంద్ కుమార్, ఈశ్వర్ సుహాస్, ఇంకా ఎక్స్ మెంబర్స్ ఎవరంటే గెంధం సుబ్రహ్మణ్యం, వీళ్ళు దరిదాపుగా 20 సంవత్సరాల నుంచి లిక్కర్ మాఫియాలో ఉన్నారు. నేను దెబ్బలు తింటూనే ఉన్నా. ఏ రోజు కూడా ఒంటరిగా ఎప్పుడు కూడా సొంతగా నా చేతికి షాప్ రాలేదు. ఎందుకంటే నా ఆర్థిక అప్పుడున్న పరిస్థితులే కానీ నాకున్న దాన్ని బట్టి కానీ నన్ను షాప్ మట్టుకు ఎంటర్ చేసించోళ్ళు కదా. నేను ఈ షాపుని వాసవి బార్ అండ్ రెస్టారెంట్ అనే షాపు లక్ష్మీ టాకీస్ కాడ ఉంది. ఇది 2019లో 2017 నుంచి 22 వరకు వాసవి బార్ అండ్ రెస్టారెంట్ నా పేరు మీద లేదు, మా తమ్ముడి పేరు మీద ఉంది. చూసుకోవచ్చు మీరంతా. మేకల వాసుదేవ నారాయణ అని మా ఆఖరి పిన్ని కొడుకు పేరు మీద, రెండోడి పేరు మీద ఉంది. 2017 నుంచి 22 వరకు ఆ లైసెన్సు హౌసింగ్ బోర్డులో నడిచేది. అప్పుడు ఇది నా హ్యాండ్ఓవర్లో లేదు. 2022లో కొత్త లైసెన్సులు ఇష్యూ చేశారు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త లైసెన్స్ 22 నుంచి 25 వరకు కొత్త లైసెన్స్ ఇచ్చారు. ఆ రోజు కూడా మొత్తం బందర్లో ఉన్న సిండికేట్ ఈ దోనపూడి వెంకటేశ్వరరావు, ఈ సోకాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఆనందతో ఉన్న చెంచాగాళ్ళి దాసు, వెనకున్న 5 పైసల వాటాగాళ్ళు అందరూ ఈ లింగమానంద కుమార్ గారు నాకు షాప్ రాకూడదని ఆక్షన్లో పాల్గొంటే 97 లక్షలకు పాడుకున్నా నేను. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో సెకండ్ హైయెస్ట్ బిడ్డింగు మచిలీపట్నమే. కడప 1,45 లక్షల తర్వాత సెకండ్ హైయెస్ట్ బిడ్డింగ్ 92 లక్షలు, 87 లక్షలు హైయెస్ట్ బిడ్డింగ్. అక్కడి నుంచి ఎవ్రీ ఇయర్ 10%. నేను పాడుకున్న 15 రోజులకి సోకాల్డ్ ఎవరైతే ఈ లింగం ఆనంద్ కుమార్, ఎవరైతే లక్ష్మీ టాకీస్ సెంటర్లో ఉన్న పేరు నాని ఇప్పుడు మచిలీపట్నం పట్టణాధ్యక్షుడు మేకల సుధాకర్ బాబు, మేకల సుబ్బన్న, ఈ పేరు నాని, ఈ సోకాల్డ్ ఇప్పుడున్న పిల్ల పిత్రేగాడ కిటు అనే వ్యక్తి, వీళ్ళందరూ కలిసి నన్ను ఇబ్బంది పెడతా కోసం నా పక్కన 50 మీటర్ల దూరంలో నా పక్క షాప్ పెట్టించారు. 92 లక్షలు పాడుకున్న నేను నా పక్కన ఎస్ఆర్డి వైన్స్ బార్ అండ్ రెస్టారెంట్ అని ఇప్పుడు పెడన ఇన్ఛార్జ్గా ఉన్న ఉప్పాల రాము గారు వాళ్ళ నాన్న పేరు మీద ఉన్న షాప్ని తీసుకొచ్చి నా పక్కన 50 మీటర్లో బారు పెట్టించారు. ఆ రోజు నేను ఒక పిటిషన్ కూడా పెట్టలా, ఎవడ కర్మగాడి పోతాడని. 2022 నుంచి 2025 వరకు ఈ వాసవి బార్ అండ్ రెస్టారెంటు మా సిస్టర్, మా రెండో అక్క భీముని అనంతలక్ష్మి పేరు మీద ఉంటుంది. అప్పుడు నేను ఆమె పేరు మీద పాడుకున్నా. ఇదిగోండి భీముని అనంతలక్ష్మి.
తర్వాత మా గవర్నమెంట్ రాగానే నా పక్కనే 50 మీటర్ల షాప్ ఉందని చెప్పి, వ్యాపారం లేదని చెప్పి, కూటమి ప్రభుత్వం రాగానే నేను లీగలైజ్డ్గా నేను షిఫ్టింగ్ పెట్టుకున్నా. ఇది ఈ వాసవి బార్ అండ్ రెస్టారెంట్ ఎక్కడికి, లక్ష్మీ టాకీస్ సెంటర్ షిఫ్టింగ్ పెట్టుకున్నా. లక్ష్మీ టాకీస్ సెంటర్లో షిఫ్టింగ్ పెట్టుకున్న రోజున అక్కడ గుడి లేదు, ఒక బడి లేదు, పక్కన వైన్ షాపు రామ్ సాయి వైన్స్ అనేది ఉండేది, రామ్ సాయి బార్ అండ్ రెస్టారెంట్ అనేది. ఎవరిది? లింగం ఆనంద్ కుమార్ అనే సొంత వాళ్ళ బామ్మర్ది మేకల సుధాకర్ బాబు ఎలియాస్ సుబ్బన్న, ఆయన ఒక బార్ ఉండేది రామ్ సాయి వైన్స్. పేరు వెంకటరామయ్య, ఈ ఆనంద్ కుమారు, ఈ మేకల సుబ్బన్న అనే వ్యక్తి పక్కన నా షాప్, నా కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నా షాప్ అక్కడ రానియకుండా 1.5 year ఆపారు. 2025 సెప్టెంబర్ ఆగస్టు వరకు నాకు ఉంది. 1.5 year ఆపారు నాది. ఆ షాప్కి 1,75,000 రూపాయలు రెంటు, నెలకి 1,75,000 రెంటు. షట్టర్ కట్టేసి ప్రతి నెల 14 నెలలు నరహరిశెట్టి కోటేశ్వరరావు గారు అని ఆయనకి ప్రతి నెల 1,75,000 రూపాయలు రెంట్ కట్టా, షాప్ కట్టేసి. నన్ను వీళ్ళంత టార్చర్ పెట్టారు. ఇది బందర్ ప్రజలకు తెలియాలి నన్ను, ఎందుకంటే నేను ఎంత డబ్బు పోగొట్టుకున్నాను, నన్ను ఎంత ఇబ్బంది పెట్టారు. అయినా సరే నేను ఎవరిని కూడా ఒక్క మాట కూడా మాట్లాడాల, నవ్వుకుంటూ పోనే నా టైం వచ్చిన రోజు నేను పెట్టుకుంటానని వదిలేశాను. భగవంతుడు అవకాశం ఇచ్చాడు. 2025 సెప్టెంబర్ నాడు మళ్ళీ కొత్త ఆక్షన్స్ పిలిచారు. కొత్త ఆక్షన్స్ పిలిస్తే బందర్లో సిండికేట్ డివిఆర్ గారు, దాసు, గెందం సుబ్రహ్మణ్యం, మేకల సుధాకర్ బాబు, లింగం ఆనంద్ కుమార్ గారు, వీళ్ళందరూ కలిసి పెద్ద మీటింగ్ పెట్టుకుని గవర్నమెంట్ వ్యతిరేకంగా షాప్ వేయటానికి వీలు లేదని, వాళ్ళ ఆక్షన్స్కి వెళ్ళపోతే మా గవర్నమెంట్లో లాసో నష్టమో నాకు తెలియదు, నా గవర్నమెంట్లో కూడా మేము షాపులు వేయబెట్టింది. ఆ రోజున ఉన్న జీవో ప్రకారం నేను 2 బార్లు వేసుకున్నా సెప్టెంబర్లో. ఆ 2 బార్ల ప్రభావమే వాసవి బార్ అండ్ రెస్టారెంట్ అని లక్ష్మీ టాకీస్ సెంటర్లో నన్ను ఏ షట్టర్ అయితే మూసేశారో ఆ షట్టర్లో నేను పెట్టి సెప్టెంబర్లో పెట్టా. నేను పెట్టింది సెప్టెంబర్ 2025 సెప్టెంబర్ నాడు నేను అక్కడ ఓపెన్ చేశాను వాసవి బార్ అండ్ రెస్టారెంట్. ఇంకోటి రాజపేటలో ఐశ్వర్య బార్ అండ్ రెస్టారెంట్ అని, నోకల స్వాతి అని, నా దగ్గర హైదరాబాద్లో నా కంపెనీలో జాబ్ చేసేది ఆ పాప. మాకు నమ్మకస్తురాలు. ఒకటి మా సిస్టర్ మీద, ఇంకోటి ఆ పాప పేరు మీద, ఇద్దరు ఆక్షన్కి వెళ్తే ఆ పాప మీద తగిలింది. తెలిసి ఇద్దరు పేరు మీద పెట్టుకున్నా. నిన్న ఆనంద్ కుమార్ గారు చెప్తారు, లక్ష్మీ టాకీస్ సెంటర్ కానించి పోతేపల్లి సెంటర్లో అక్కడ వైన్ షాప్ పెడితే మేము ధర్నా చేయించామని చెప్పాడు అన్న. నేను పెట్టింది సెప్టెంబర్ 2025లో. ఇది నేను బార్ పెట్టింది పోతేపల్లిలో పెట్టింది 2024లో. గౌడ షాపు వాళ్ళకి వస్తే 2020 పరసా మధు గారు వాళ్ళది ఎవరి పేరు మీద వచ్చింది, వాళ్ళ పేరు మీద పెట్టుకుని 24. నాకేం అవసరం ఉంటుంది అక్కడ, నాకు షాపు లేదు. 2020లో నేను ఎట్టా ధర్నా చేయిస్తాను? పైగా ఆ షాపులో పార్ట్నరు లింగం ఆనంద్ కుమారే. దాంట్లో పార్ట్నర్ లింగం ఆనంద్ కుమార్. ఎలా తీసుకున్నాడు? మీరు అక్కడ పెట్టండి, నేను మీకు ప్రతి నెల 2 లక్షలు నేను ఇస్తాను, ప్రతి నెల 2 లక్షలు ఇస్తాను, బీచ్ గడి పెట్టొద్దు అని చెప్పి ఎక్సైజ్ వాళ్ళకి సంబంధం లేకుండా ఏ షాప్ అయినా సరే రూరల్ లిమిట్స్లో వచ్చిన షాపు టౌన్ నుంచి 5 కిలోమీటర్ల అవతల పెట్టాలి. వైన్ షాపులు పంచాయతీకి వచ్చినన్ని టౌన్ నుంచి 5 కిలోమీటర్ల అవతల పెట్టాలి. 100 గజాలు టౌన్లో నుంచి 100 గజాలు యువతలు పెట్టించాడంటే అతను ఎక్సైజ్లో మ్యానికులేట్ చేసి ఆ రోజు పెట్టించారు. అయినా నాకు సంబంధం లేదు, ఎందుకంటే నాకేం షాపులు లేవు. నేను ఆ రోజున ఎక్కడ రాజపేటలో ఉన్నాను. వాళ్ళు పెట్టిన సంవత్సరం తర్వాత నేను 2025లో లక్ష్మీ టాకీస్ సెంటర్కి వచ్చా. ఆ ధర్నాకి నాకేం సంబంధం? ఇవాళ మళ్ళీ మొన్న ఫిబ్రవరి 5వ తారీఖున ఆక్షన్స్ పిలిచారు. 4వ తారీఖు టెండర్లు వేసాం. 5వ తారీఖున మళ్ళీ ఇంకొక 4 షాపులను టెండర్లు పిలిచారు. 2026 కొత్త టెండర్లు పిలిచారు. ఎక్సైజ్ యాక్ట్ మార్చి ఈ నెల
5వ తారీఖున టెండర్లు తీశారు. నేను కూడా ఎప్పుడు బందరికి ఇంకా 4 షాపులు ఉన్నాయి. ఎప్పుడైతే ఆ రోజు లాస్ అని అయిపోయినా సరే మా గవర్నమెంట్లో మాకు ఇచ్చిన ఆక్షన్ నాకు మా గవర్నమెంట్లో ఇబ్బంది ఉండకూడదని మంచైనా చెడైనా నేను ఎదురుగా వెళ్ళకూడదని ఆ రోజు నేను 2 షాపులు వేసుకున్నాను. బయట నుంచి వైసీపీ వాళ్ళు కూడా 4 షాపులు వేసుకున్నారు. ఎవరికి అబ్జెక్షన్ లేదు. ఇవాళ 4 షాపులకి లింగమానంద్ కుమార్ పేరు మీద వాళ్ళ అబ్బాయి పేరు మీద 2 తగిలినాయి. 2 నా పేరు మీద 1 తగిలింది. నా కుర్రోడి పేరు మీద షేక్ రాజేష్ అని అతను రాజేష్ కుమార్ అని అతని పేరు మీద 1 తగిలింది. 2వ నెంబరు 10వ నెంబర్ మీద మాకు 2 తగిలింది. ఆక్షన్ తీసే రోజు కూడా నేను ఊళ్ళో లేను. నేను ఆ రోజున ఆక్షన్లో పార్టిసిపేట్ చేశాను. నేను ఊరు వెళ్ళిపోయాను. నేను ఈ నెల 11వ తారీఖు ఊళ్ళోకి వచ్చాను. 11వ తారీఖు ఊళ్ళోకి వచ్చి షాపులు ఎక్కడ పెట్టుకుంటారు, ఎందుకంటే నేను కూడా పైన 4 ఏపులో నాకు మచిలీపట్నంలో 2 బార్లు 2 వైన్ షాపులు ఉన్నాయి. ఒకటి సుల్తానగర్లో ఉంది, ఒకటి హౌసింగ్ బోర్డులో ఉంది, ఒకటి లక్ష్మీ ట్యాక్సీ సెంటర్లో ఉంది, ఒకటేమో నాపోత్రగర్ సెంటర్లో ఉంది. వచ్చిన 4 షాపుల్లో 2 షాపులు నాకే తగిలినాయి. ఇంకో 2 షాపులు ఎగ్జిస్టింగ్ బార్ ఆనంద్ కుమార్ ఒకటి పెట్టుకున్నాడు. ఇంకోటి మళ్ళీ ఎటు వచ్చినా నాకే, వాళ్ళు కింద పెట్టినా పైన పెట్టినా నాకే ఇబ్బంది. కాబట్టి ఫస్ట్ అలాగే 11వ తారీఖు వరకు అలాగే ప్రిఫరెన్స్ ఇచ్చాను. మీరు ఎక్కడ పెట్టుకుంటారు పెట్టుకుని నాకేం ప్రాబ్లం లేదు. కాలేకనిపేట మీద వాళ్ళు నేను ఇద్దరం ఒకే ఎదురు బదురు చూసుకున్నాం. నేను కాలేకనిపేట నేను ఫోన్ చేశాను, మీరు పెట్టుకుంటే నేను కాలేకనిపేట రానని నేను చేశాను. నాకు ఒక రోజు టైం ఇవ్వండి, కాలేకనిపేట అక్కడ పెట్టుకుంటానంటే మీరు నేను చెప్పేది ఎక్కడైనా తప్పు ఉంటే మీరు వెళ్ళి నేను పలానా DVR గారికి ఫోన్ చేసి పార్ట్నర్కి, అన్న షాపులు వచ్చినాయి, ఆక్షన్ ముందు పోటీలు పడ్డాం, ఇప్పుడు వచ్చిన తర్వాత ఎక్కడైనా ఎవరైనా వ్యాపారం చేసుకోవాలి, మనకు గొడవలు ఎందుకు, మీరు ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి, మీరు పెట్టుకున్న తర్వాత నేను పెట్టుకుంటాను. నా 2 షాపులు ఎస్టాబ్లిష్ చేసుకుంటాను. ఎందుకంటే 4 ఏపులో నాయే ఉన్నాయి అప్పుడు, ఎందుకంటే ఎవరు లేరు కాబట్టి 4 ఏపులు నాయకుండా ఒకటి ఆనంద్ కుమార్ ప్లేస్ ఆనంద్ ఉన్నారు, కొత్త ప్లేస్ 4 ఇంకా 3 షాపులు ఎస్టాబ్లిష్ చేయాలి. అడిగితే నాకు 2 రోజులు టైం ఇవ్వమని, మేము పెట్టుకోవాలి కాలేకనిపేటలో పెట్టుకోవాల్సింది నువ్వే పెట్టుకో, మేము జడ్పీ సెంటర్ కానీ పరాస్పేట సెంటర్లో పెట్టుకున్నాం, మీ ఇష్టం పెట్టుకుంటే నాకు అనవసరాన్ని వదిలేశాను. మళ్ళీ నేను ఫోన్ చేసి అన్న మీరు ఎవరైతే ప్లేస్ చూసారో ఆ ప్లేస్ నాకు ఇవ్వండి, మీరు రావట్లేదు కాబట్టి నాకు ఇవ్వండి అండి, మేము ఆ సీన్ మీకు ఇవ్వను సీన్ ఆ ప్లేసు, నువ్వు వేరే చోట చూసుకుంటే. నేను బైపాస్ రోడ్లో పాత బైపాస్ రోడ్లో నేను కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాను. వాళ్ళు నేను కన్స్ట్రక్షన్ చేసుకున్నా, నేను ఊళ్ళో కూడా లేను, నేను అక్కడ రాత్రి తెల్లవారు పగల నైట్ 24/7 అక్కడ పని చేసుకున్నా. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటే అక్కడ చర్చికి కానీ బడికి కానీ ఎవరికి ఇబ్బంది వచ్చిందో భగవంతుడికి ఎవడైతే పిటిషన్ పెట్టాడో భగవంతుడికి తెలుసు, నాకు సంబంధం లేని విషయం. నిన్న ఆనంద్ కుమార్ గారు వచ్చి ఒక నాయకుడు వచ్చిన తర్వాత సిండికేట్ నాశనం అయిపోయిందని, ఒక నాయకుడు వచ్చిన తర్వాత ఎందుకు సిండికేట్ పోయింది, ఆనంద్ కుమార్ సిండికేట్ ఎందుకు వద్దన్నాను. ఆనంద్ కుమార్ అనే వ్యక్తి సిండికేట్ మాఫియా. గవర్నమెంట్ పదే చెప్తుంది బెల్ట్లు వేయొద్దు, MRP అమ్మండి, వైన్ షాపులు 10 రూపాయలు పెక్స్ అమ్మొద్దు, డైరెక్ట్గా నిరుమోహణ లేకుండా సీఎం గారు డిప్యూటీ సీఎం గారు నిరుమోహణలా చెప్తున్నారు. మేము జనసేన పార్టీలో ఉన్నాం, మాకు బార్లు ఉన్నాయి, బార్ అండ్ రెస్టారెంట్లు, మేము తప్పు చేయకూడదని ఒక ఆలోచనతో మేము మీ సిండికేట్లో రాము, మేము వెయ్యం, మీరు వేసినా మేము ఒప్పుకోమని చెప్పి మేము ఆ సిండికేట్లోకి రామని చెప్పి వదిలేసాం. ఆనంద్ గారికి అన్ని సిండికేట్లో కలిపి 4 షాపులు ఉన్నాయి. సిండికేట్ లేకుండా నాకు 6 షాపులు ఉన్నాయి. నా సిండికేట్లో ఎవరో పార్ట్నర్ లేరు, 5 షాపులు సింగిల్ నేనే, ఎవరో ఓనర్ లేరు, ఏక్సోల్ మొత్తం నాదే, దాంట్లో ఎవరు లేరు, వచ్చిన నష్టం లాభం నేనే తెలుసుకుంటాను, నాకు ఎవరితో సంబంధం లేదు. ఈ 10 రూపాయలు ఎప్పుడైతే నేను సిండికేట్లో పెంచలేదో, ఈ MRP రేట్లు వేసుకుని ఈ 10 రూపాయలు ఆనంద్ ఎక్కడ పడితే అక్కడ బెల్ట్లు వేసి షాపులకి ఎక్కడైతే వ్యాపారం పోతుందని ఇక నా మీద ఈ కొత్త ప్రాపగాండా మొదలుపెట్టాడు. బీచ్ కాడించి మన చిలకలపూడి రైల్వే స్టేషన్ బీచ్లో అతనికి వైన్ షాప్ ఉంది. పెద్దపట్నం నుంచి బీచ్ కాడించి మంగినపూడి, అక్కడి నుంచి మన మేకర్ తోట, అక్కడి నుంచి అక్కడికి కరగ్రహారం వరకు లింగమానంద్ అనే వ్యక్తి నీకు చూపిస్తాను. ప్రతిరోజు 10 రూపాయలు పెట్సు, దీని మీద ఎక్సైజ్ వాళ్ళకి 100 మంది చెప్తే
ఎక్సైజ్ శాఖ భయం. ఎందుకంటే ఏదన్నా పట్టుకున్నా ఆనంద్ ఏదో ఒక రకంగా ఎవరినో ఒక ఏసీబీ ట్రాప్ బెదరేసని చెప్పి బెదిరిస్తారని వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. మీరు చూశారుగా బళ్ళు నెంబర్లు ఇవన్నీ. ఈ బళ్ళు మీద ఎన్ని మినిస్టర్ గారు చాలా సీరియస్గా ఉన్నారని 3457 లింగం ఆనంద్ బెంజి కారు ప్రతిరోజు 3456 లింగం ఆనంద్ ప్రతిరోజు వెనక సోనాలి అని ఉంటుంది అలా పాప పేరు. రాత్రి 10 నుంచి బీచ్ నుంచి మొదలు పెడితే కరగ్రహారం వరకు ప్రతిరోజు బెల్ట్ వేసుకెళ్తాడు. లింగమానందని ఎవడాపుతాడు? నా మాట ఏదైనా అబద్ధం అయితే మీరు గూగుల్ టేక్అవుట్ ఉంది, లేకపోతే ఆయన నెంబర్స్ ఉన్నాయి, మీరు అన్నీ తీసుకోవచ్చు. లేదంటే సీసీ కెమెరాలు ఉంటాయి. ఆనంద్ షాప్లో సీసీ కెమెరాలు ఉంటాయి. సీసీ కెమెరాల నుంచి వచ్చే దారిలో ప్రతిరోజు కారు వేసుకు ప్రతిరోజు బెల్ట్ వేస్తాడు 10 రూపాయలు పెంచి. అలాగే గోల్డెన్ వైన్స్ అని దాస్ గారు మెయింటెనెన్స్ చేస్తాడు మార్కెట్లో. ఆయన లింగమానంద్ ఈయన సిండికేట్లో ఇప్పుడు ఈ షాప్ మీద మెయింటెనెన్స్ చేస్తాడు. ఆయన పొద్దున్న 6:30కు మొదలు పెడతాడు మార్కెట్లో. షాపు 10ంటికి తీయాలి, 6ంటికి మొదలు పెడతాడు బెల్ట్లు. ఇక్కడి నుంచి కోనే సెంటర్ నుంచి పల్లెతొమ్మపాలెం వరకు ఆయన బెల్ట్లు. వీళ్ళిద్దరూ సిండికేట్లు వీళ్ళిద్దరు తోడు దొంగలిద్దరు విభజించుకున్నారు. వీళ్ళకి ఏంటంటే ఈ 10 రూపాయలు రోజుకి ఆనంద్ కుమార్ అనేవాడు రోజుకి 1200 బాటిల్స్ చేస్తాడు. 1200 × 10 ఆయన ఒక 800 బాటిల్స్ చేస్తాడు. అంటే రోజుకు 2000 బాటిల్స్. 2000 × 10 రూపాయలు. ఈ ఆదాయం గండి కొట్టేశానని, మేము సిండికేట్లో కలవలేదని మా మీద ప్రాపగండ. రెండు, ఆనంద్ గారు చాలా పెద్ద మాటలు చెప్తున్నాడు. మేము రూల్స్కి చాలా పర్ఫెక్ట్గా ఉన్నాం, రూల్స్కి విరుద్ధంగా వెళ్ళని. నువ్వు రూల్స్ విరుద్ధంగా వెళ్ళకపోతే నీకు గవర్నమెంట్ ఇస్తుంది. నాకేం సంబంధం? చంద్రుడిని నేను నీతి నిజాయితీకి సంపాదించాను గారు. 1998లో ఆయన ప్రస్తావన బార్ అండ్ రెస్టారెంట్ పెట్టినప్పుడు మేకల సుబ్బారావు గారు అమృత వైన్స్ అని ఉండేది 92లో పెట్టాడు. ఆయన మేకల సుబ్బారావు గారు మేనల్లుడు, ఆయన మేకల కుమార్ గారు మేనల్లుడు. వాళ్ళ నాన్న ఎక్సైజ్ కానిస్టేబుల్, ఎవరో లింగం ఆనంద్ కుమార్ గారు వాళ్ళ నాన్న. అక్కడ గుమ్మస్తాగా చేరిన లింగం ఆనంద్ ఇవాళ 300 కోట్ల ఆస్తిపరుడు ఎలా అయ్యాడు? మేకల కుమార్ గారు లైసెన్సీయే, మేకల సుబ్బారావు గారు లైసెన్సీయే, అలాగే శ్రవణం శ్రీనివాసరావు గారు ఆయన లైసెన్సీయే, సముద్ర శ్రీని అనేవాడు లైసెన్సీయే. వీళ్ళు ఎవరూ సంపాదించుకోలేని డబ్బులు ఇన్ని కోట్లు. తర్వాత గొర్రెపత్తి పాపరాజు గారు, ఆయన కూడా 78-80 నుంచి ఉన్నాడు పికాక్ బార్. మరి ఆళ్ళబ్బాయి కూడా ఉన్నాడు విశ్వనాథ్కి ఆస్తి ఎంత ఉంది? వాళ్ళు నీతి నిజాయితీలు ఎంత సంపాదించుకున్నారు? మరి ఆనంద్ కుమార్కి ఒక్కడికే 250 కోట్లు ఎలా వచ్చింది? మరి విశ్వనాథ్కి ఎందుకు రాలేదు? మేకల కుమార్ బాబుకి ఎందుకు ఆస్తి లేదు ఇంత ఆస్తి? ఒకసారి మీరు గమనించండి. ఇవాళ నేను చెప్పటంగా నేను సత్యచంద్రుడు చెప్తాడు, మీరు 3 అన్నదమ్ములు, మీ అన్నదమ్ములు కొట్టుకున్నారు, ఎవరికి ఆస్తి పంచం. నీ తమ్ముడు నిన్న కాక మొన్న నీ దగ్గరకు వస్తే ఇప్పుడు ఏమైతే ఈగల బార్ తాళాలు వేసి ఓపెన్ చేసావో మొన్న నీ తమ్ముడు తాళాలు వేసాడు. వేసిన మాట వాస్తవా కాదా? ఇది ఒక్కసారి చూడండి. నేను సత్యహరిశ్చంద్రుడిని, నేను నీతి నిజాయితీకి మారిపోయారు చిచ్చి రామ నేను ఎవరి దగ్గర అన్యాయం చేయడని. ఒక్కసారి ఈ డేట్ చూడండి, 29/12/2025. ఇదిగో నా అగ్రిమెంట్. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తోడుకుని ఈడు సన్నాసి అందరికీ చేస్తాడని నేను చేస్తాను అనుకుంటున్నాడు. ఆస్తి షెడ్యూల్ చదువుకోండి. ఆస్తి షెడ్యూల్ చదువుకోండి. ఎక్కడ ఆస్తి అండి ఇది? మచిలీపట్నం మండలం తాళపాల గ్రామ పంచాయతీ ఏరియాలో తాళపాల గ్రామం 33 సెంట్లు భూమి.
అక్కడ నా వైన్ షాప్ పెడతాకి నేను వెళ్తే నేను ఈ గవర్నమెంట్లో ఉండి 30 తిప్పలు పెట్టాడు 150 పిటిషన్లు పెట్టాడు. చిచ్చి ఎందుకు మనకెందుకు ఈ షాపుల గురించి అని నేను వదిలేసి నష్టానికి సుల్తాన్ నగర్ వ్యాపారం చేస్తున్నా. నా సుల్తాన్ నగర్ షాప్ వ్యాపారం నష్టపోతుంది. రోజుకి 40-50 వేలు కౌంటరు. ఇప్పుడు ఉన్న పరిస్థితి 2 లక్షల మీద మిగిలిన కౌంటర్ 50,000 పోతుంది. నేను షిఫ్టింగ్ పెట్టుకుంటే నరకం చూపించాడు నాకు. ఈడు సత్యహరిచంద్రుడి కౌరులు చెప్తున్నాడు. ఈడనక పావలా వాటాగాళ్ళు, వాళ్ళందరికీ చెప్తున్నా, పావలా వాటాగాళ్ళు బందర్లో ఉన్న ప్రముఖులు. నీ ఆస్తులు ఎవడైతే వెళ్తాడో ఎవడికి తెలియదు. ఎవడైతే ఈ పావలా వాటాగా 5 పైసల వాటాగాళ్ళు ఉన్నారో నీ వారసత్వం, నేను పేర్లు చెప్తే చచ్చిపోతావు. నీ వారసత్వం ఏంటో నీకు తెలియదు. నువ్వు చచ్చిపోతే, నువ్వు చచ్చిపోతే నీ ఆస్తి ఎవడెత్తుకెళ్తాడో తెలియదు. నా జోలికి వస్తే నువ్వు చేసే వ్యభిచారాలన్నీ బయట పెడతా. 5 పైసల వాటాగాడికి చెప్తున్నా. ఆడెనక ఇంకోడు ఇంకో 5 పైసల వాటాగాడు. ఆడికి పిల్లా జల్లా లేరు. నా జోలికి రామాకండి. మీరు ఏదైనా ఉంటే వ్యాపారం పరంగా రండి నా మీదకి. నేను తప్పు చేస్తే నేను తాళాలు ఇచ్చేస్తా. మీరు నాకు చేసిన నరకం ఇంత అంతా కాదు. 2022 నుంచి 2025 వరకు నా బార్లో 4 కోట్లు నష్టపోయా. నేను ₹2 4 కోట్లు నష్టపోయా. నేను చెప్తాను కదా సాక్షి. ఏ వైసీపీ గవర్నమెంట్ అయిందో ఉప్పాల రాంప్రసాద్ గారిని, ఇదే పేరు నాని, ఇదే లింగమానంద్ కుమార్, ఇదే మేకల సుబ్బన్న, జడ్పీ చైర్మన్ అయిన హారికని ఇంటి ముందు నుంచో పెట్టారు. షాప్ పెట్టనివ్వకుండా. లక్ష్మీ ట్యాక్స్ సెంటర్లో షాప్ పెట్టకుండా తీసుకొచ్చి నా పక్కన పెట్టిస్తే సాక్షి ఇంత పెద్ద మనుషులు తిరుగుతారు. నేను ఒక్క పిటిషన్ కూడా పెట్టకుండా నవ్వుతూ ఆస్వాదించాడు అందరిని. పెట్టుకోండి వ్యాపారం, ఎవడికి ఎంత ఉంటే అంత అని. ఒక పక్క నా పైన 50 మీటర్ల పైన రాంప్రసాద్ గారు ఎస్ఆర్డి వైన్స్ పెట్టించారు. నా కింద గవర్నమెంట్ షాప్ A4 షాప్ పెట్టించి నరకం చూపించారు నాకు. నేను నవ్వుతూ వ్యాపారం చేసే కానీ ఏ రోజు కూడా ఎవరి మీద ఒక పిటిషన్ పెట్టలా. ఒకడొచ్చాడు కోసూరు నాంచేరి అని. ఆడికి ఒక లైసెన్స్ వచ్చింది. ఏంటంటే పట్టుమని ఫీల్డ్లోకి వచ్చి 4 నెలలు అవ్వాల. కోసూరు నాంచేరి అని. వాడికి కూడా ఒక షాప్ తగిలింది. వాడికి తగల్లా, వాడి బెనామీకి తగిలింది. 4 వాళ్ళ పార్ట్నర్లుగా 4 దగ్గర 30 లక్షలు తీసుకున్నాడు. 1,20,00,000 తీసుకున్నాడు వాడు. వాళ్ళు ఎవరో నా చుట్టాలు కాదు. సోకాళ్ళు ఈ మేకల సుబ్బన్న, బాబ్జీ, సేలం బాబ్జీ వైస్ చైర్మన్, ఇంకోడు ఒకడు వాళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేస్తాడు. శివ అని ఆ కోసూరు నాంచేరి డ్రైవర్తో పాటు 30 లక్షల వాటా తీసుకున్నాడు. తర్వాత ఆడి బెనామీ అయిన పసుపులేటి అనిల్ కుమార్ వాళ్ళ దగ్గర 1,20,00,000 పెట్టి వాళ్ళ దగ్గర వాటాలు తీసుకుని వాళ్ళకి వాటాలు లెక్క చెప్తే వాళ్ళ పార్ట్నర్లు కొట్టుకుని 2,50,00,000 రూపాయలు ఆడి దగ్గర పెట్టుకుని వాళ్ళు కొట్టుకుంటే దానికి కూడా కొరియర్ సీని అనకంట. మేకల సుబ్బన్న నా పార్టీయా? సేలం బాబ్జీ నా పార్టీయా? సుధాహాగా నాకు మేకల సుబ్బన్న అనేవాడు నా సొంత పిన్ని కొడుకు, పెద్దమ్మ కొడుకు. మేము రాజకీయ శత్రువులం. కంఠం ప్రాణం పోయినా సరే ఒకే మాట కొరియర్ సీన్ అనేవాడు. ముందు ఒక మాట వెనక జేబులో పార్ట్నర్ కలుపుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా డబ్బులు పోయినా సరే నవ్వుతూ బయట తిరిగా కానీ ఏ రోజు తలదించుకుని తప్పు అయిపోయింది మీతో పాటు వాటా చేస్తానని ఏ రోజు అలా వెళ్ళినందుకు 4 కోట్లు పోగొట్టుకున్నా. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే బందర్ ప్రజలు తెలియాలి అసలు ఈ సోకాళ్ళు మేకల సుబ్బన్న ఎవడో, ఈ లింగమానంద్ ఎవడో, ఈ కోసూరు నాంచేరి వైసీపీలో ఉన్న దొంగలందరూ ఈ సిండికేట్లోకి వచ్చి అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదిస్తా అంటే ఈ గవర్నమెంట్లో ఉండి ఇప్పుడైనా సరే మేము ప్రక్షాళన చేయాలని మేము ఈ సిండికేట్లో చేరన్నాం. నేనేం చెప్పేది ఉంది, ఒక స్టింగ్ ఆపరేషన్ చేయండి. మీడియా మిత్రులందరికీ చేతులు జోడించి నమస్కారం పెడతాను. మీరంతా ఒక స్టింగ్ ఆపరేషన్ చేయండి ఒక్క 2 రోజులు. ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ
మీరంతా స్టింగ్ ఆపరేషన్ చేయండి. పొద్దున లెగిస్తే రాత్రి పొద్దున 6 నుంచి రాత్రి 11 వరకు బెల్ట్ షాపులు ఎవరు వేస్తున్నారు? కొరియర్ సీను వేపిస్తున్నాడా, లింగం ఆనంద్ కుమార్ వేపిస్తున్నాడా, లేకపోతే వెంకటేశ్వరరావు వేపిస్తున్నాడా, లేకపోతే దాస్ వేపిస్తున్నాడా? మీరు ఎంక్వైరీ చేసుకోండి. నేను కానీ బెల్ట్ షాపులు నడుపుతున్నానని కానీ 10 రూపాయలు పెంచి అమ్ముతున్నానంటే ఇప్పుడే చెప్తాను, తాళాలు వేసి ఇచ్చేస్తా. ఒక్క షాప్ కూడా నాకు అవసరం. ఎస్టాబ్లిష్ గా 2 షాపులు వచ్చి నా సొంత పేరు మీద 30 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం షాప్ వేసా, నా పేరు మీద లైసెన్స్ వచ్చింది. షాప్ కూడా నేను ఎస్టాబ్లిష్ చేయకుండా తాళాలు ఇచ్చి వెళ్ళిపోతా. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ సిండికేట్లో జనాలు దోచుకుంటే అవకాశం లేదని, నేను అడ్డుపడుతున్నానని నా మీద ఎన్ని అబండాలు మోపుతున్నారు. రెండోది, హైనీ స్కూల్ చర్చ్ పాస్టర్లాగా పెట్టని, పిటిషన్స్ పెట్టని, పక్కనున్న మసీదులో పెట్టని, పక్కింటోళ్ళ పెట్టని. నాకేం సంబంధం? అక్కడ మా తమ్ముడు ఉన్నాడు, అక్కడ కూడా సిరి విఘ్నేశ్వర ట్రైనర్స్ పక్కన మా తమ్ముడు మా తమ్ముడు ఉన్నాడు, అక్కడ కూడా ఇంకో పిన్ని కొడుకున్నాడు. వాడు కూడా తమ్ముడు లింగం ఆనంద్ కుమార్ కూడా సొంత బామ్మర్ది. నాకు పిన్నమ్మ కొడుకులు ఇళ్ళు. నేను పెడతాను, ఏమని చెప్పాడో కూడా చెప్తాను అన్నట్టు. ఏమని రాశాడు? కంప్లైంట్ టు అబ్జెక్ట్ వైన్ అండ్ బార్. వీఆర్ రికార్డింగ్ ది లేడీ, వీఆర్ రికార్డింగ్ ది సబ్జెక్ట్. నేను లేడీస్ హాస్టల్ నడుపుతున్నాను. సోమశేఖర్ పక్కన లేడీస్ హాస్టల్, అక్కడ పైన దాంట్లో లేడీస్ హాస్టల్ నడుపుతున్నాను. డోర్ నెంబర్ 16-493, డోర్ నెంబర్, వలందపాలెం, మచిలీపట్నం. నౌ గవర్నమెంట్ అలాటెడ్ ఎ బార్ విచ్ ఈస్ కన్స్ట్రక్షన్ ఇన్ నియర్ బై లేడీస్ హాస్టల్. And disturbing with drunken people and security reasons. Please give instructions to the owners to organizers to change the place of shop. Thanking you, sir. K. Somshekhar. లింగం ఆనంద్ కుమార్ సొంత బామ్మర్దీన. నాకు పిన్ని కొడుకు. ఎక్కడ పిన్ని కొడుకు? మా అమ్మలో అన్నయ్య గారు అమ్మాయి, మా మదర్కి అన్నదమ్ముల పిల్లలు. ఈ సోమశేఖర్ లింగం ఆనంద్ కుమార్కి సొంత మేనత్ కొడుకు. ఇతను కూడా నేనే మ్యానిపులేట్ చేశానా? రెండోది, లింగం ఆనంద్ కుమార్ గారు చెప్తాడు, రూల్స్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్గా మేము వైలేట్ చేయలేదు. నువ్వు వైలేట్ చేయకపోతే చేయపోయావు, నాకేం సంబంధం? నువ్వు ఏది చేయాలన్నా పబ్లిక్ ఇంటెన్షన్ ఉంది, అక్కడ ఏదైనా ఉంటే నువ్వు గవర్నమెంట్తో చూసుకోవాలి. అంటే నేను గవర్నమెంట్లో ఉన్నాను, నేను పొలిటికల్గా ఉండి ఎదుగుతున్నాను, నా మీద ఒక కాల్చి గొడ్డేస్తే సరిపోతుందా? వెనక పేరు నాని గారు ఆడిస్తే ఆట ఆడతారా ఏంటి? మీరందరూ పేరు నాని గారు ఆట ఆడిస్తారా ఏంటి? పైగా నువ్వు నిన్న ప్రెస్ మీట్లో చెప్తున్నావు, మేము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఉన్నాం, రూల్స్ ప్రకారం వెళ్తున్నాం, మమ్మల్ని ఎవరో ఆపలేరు అంటే కొల్లూరు రవీంద్ర గారిని బెదిరిస్తున్నావా? నువ్వు డైరెక్ట్గా మినిస్టర్ గారికి వార్నింగ్ ఇస్తున్నావు కదా, ఎందుకు ఇస్తున్నావు? ఇప్పుడు మేము కూటమిలో ఉన్నాం, వెనక నుంచి నేను నడుపుతున్నంటే నా వెనక కొల్లూరు రవీంద్ర గారు నన్ను నడుపుతున్నారనే నువ్వు డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నావు. ఎవరికి నువ్వు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే ఎవరికి ఇబ్బంది? పెట్టుకో. నువ్వు బారు పెట్టుకుంటే మాకు నష్టమా? నువ్వు ఎంత నీచుడు అంటే సొంత తమ్ముళ్ళకి వాటాలు పంచవు. నీ వెనక పవన్ బార్ సుబ్బారావు గారు ఉన్నారు. ఇవాళ నీకు ఎందుకు డిఫర్ అయిపోయాడు పవన్ బార్ సుబ్బారావు గారు? 4 సంవత్సరాల నుంచి ఆయన వాటాలు పంచాల. నీ సిండికేట్ పార్ట్నర్ పవన్ గారు సుబ్బారావు గారు పోయి ఇవాళ కొత్తగా దాస్ ఎందుకు వచ్చండి పార్ట్నర్ వాటాలోకి?
ఏ రోజు లేని DVR వాళ్ళ వాటాలకు ఎందుకు వచ్చాడు? నువ్వు ఎవరికీ డబ్బులు పంచవు, ఎవరిని సవ్యంగా ఉంచవు. నీకెంతసేపు ప్రతి ఒక్కరిని మోసం చేసి డబ్బులు సంపాదించుకోవాలి. నీ మోసానికి నేను అడ్డుపడిపోయా. నీ MRP రేట్ల మీద అమ్మకుండా నీ బెల్ట్ షాపుల మీద 10 రూపాయలు పెంచిగా అమ్ముకుంటున్నావు. నేను అడ్డున్నా కాబట్టి నీకు ఇబ్బంది. ఇప్పుడు నా మీద గుట్టకాల్చి ఒక మాట వేసేస్తే జనాలు అది చూసుకుంటూ పోతారు, మన పని మనం చేసుకోవచ్చు అని. నేను ఎక్సైజ్ శాఖను తెగ తిడతాను, బూత్ లిస్ట్ వచ్చినట్టు తిట్టానన్నారు. నేను ఎక్సైజ్ శాఖను తిడితే నా బార్లు ఇప్పుడు నేను 6 బార్లు మచిలీపట్నంలోనే 4 బార్లు 2 వైన్ షాపులు నడుపుతున్నాను. నా వ్యాపారం చేయనిస్తారా? నువ్వు ఇంత వ్యాపారం చేస్తూ నువ్వు గవర్నమెంట్ వ్యతిరేకంగా హైలాపురంలో మీటింగ్ పెట్టి కృష్ణా జిల్లాలో ఉన్న బార్లో వాళ్ళందరిని పిలిచి నువ్వు ఆక్షన్స్కి పాల్గొపోతే మీటింగ్ పెట్టిన వ్యక్తివా కాదా? ఇవాళ నువ్వు పత్తి కౌలు చెప్తావేంటి? నువ్వు గవర్నమెంట్ వ్యతిరేకంగా పేరు నాని గారు అనుకూలంగా నువ్వు మీటింగ్ పెట్టి హైలాపురంలో నువ్వు బార్లు వేయొద్దని చెప్పి గవర్నమెంట్ బదలాం చేయాలని ఆ రోజున 35 సంవత్సరాల నుంచి నువ్వు ఫీల్డ్లో ఉన్నావు. ఎందుకని బార్ వేయలేకపోయావు ఆ రోజున? ఒక్కసారి జనాలు మీడియా మిత్రులందరూ ఆలోచించండి. ఇది మొత్తం వెనక నుంచి ఎవరు ఆడుతున్నారో మీకు తెలుసు. ఆ రోజు అయినోడివి ఇవాళ ఎందుకు వచ్చావు? బార్లు ఎందుకు వేసావు టెండర్లో? 35 సంవత్సరాల నుంచి వ్యాపారం చేసి కోట్లు నిజాయితీగా నీతిబద్ధంగా సంపాదించిన ఆనంద్ కుమార్ గారు ఆ రోజు సెప్టెంబర్లో ఎందుకని బార్లు వేయలేకపోయాం? నీ సిండికేట్, ఈ DVR దోనెపూడి వెంకటేశ్వరరావు నీ సిండికేట్, ఈ దాస్ గారు నీ సిండికేట్, 5 పైసల వాటాగాళ్ళు ఆ రోజు ఎందుకని వేయలేకపోయావు? మీరు గవర్నమెంట్ బదలాం చేయాలనే కదా ఆ రోజు వేసింది. మీరు మీటింగ్ పెట్టిన మాట వాస్తవా కాదా? ఐలాపురం హోటల్ మీటింగ్ పెట్టిన ఒక్కసారి కదా 3 మీటింగ్లు పెట్టిన వాస్తవా కాదా? మీరు అనుక్షణం నేను తెల్లారు లేస్తే నువ్వు కంప్లైంట్ మీద కంప్లైంట్ నా మీద పెడుతూ పైగా నువ్వు నన్ను అంటున్నావు. రీసెంట్గా ఒక 10 days క్రితం నా రాజాగారి సెంటర్లో నా బారు ముందు రోడ్డు మీద ఎవరో ఒక అతను చనిపోయాడు. మీ అందరికీ ఈ మధ్య చూసే ఉంటారా? మీకంతా చనిపోయాడు. చనిపోతే ఇదే లింగం ఆనంద్ కుమారు, ఇదే కోసూరు నాంచేరయ్య వైసీపీ సోషల్ మీడియాలో కల్తీ మధ్య నేను నమ్ముతున్నాను చనిపోయాడని చెప్పి మా బార్లో చచ్చిపోయాడంటే మొత్తం అన్ని చోట్ల సోషల్ మీడియా మొత్తం సర్క్యులేట్ చేశారు. ఎక్సైజ్ కమిషనర్కి పెట్టారు, SP గారికి పెట్టారు, ES గారికి పెట్టారు. మొత్తం ఆ రోజు వెళ్ళారు, SB వాళ్ళందరూ వెళ్ళి చెక్ చేసుకున్నారు అసలు ఏం జరిగింది ఏంటని. అతను స్ట్రోక్ వచ్చి రోడ్డు మీద చచ్చిపోతే, నా బారు ముందు చచ్చిపోతే 8:30 చచ్చిపోతే నేను బయట నుంచి పాండిచేరి నుంచి మద్యం తీసుకొచ్చి అమ్ముతున్నానని చెప్పి నన్ను విపరీతమైన హెరాస్మెంట్ చేశారు. హెరాస్మెంట్ చేసి ఇదే కోసూరు నాంచేరయ్య మేము చెప్పినట్టు వినపోతే రేపు పొద్దున మాకు అడిగింది నువ్వు సెటిల్ చేస్తే ఈ పిటిషన్ తీసేస్తాను లేదని నన్ను 2 మనుషులతో కౌరంపించాడు. వాస్తవం ఏదంటే రాసుకోండి. నేను 2 లక్షలు ఇచ్చి సెటిల్మెంట్ చేశానని డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేస్తుంది, ఎక్సైజ్ వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు, మొత్తం ఎంక్వైరీ చేసుకున్నారు. అతను స్ట్రోక్ వచ్చి రోడ్డు మీద చచ్చిపోతాను, నాకేం సంబంధం? అందుక్షణం మీరందరూ నన్ను హెరాస్ చేస్తూ నన్ను ఎంత ఇబ్బంది పెడుతూ ఇవాళ కూడా మీరు ఇబ్బంది పెడుతూ ఇవాళ నేను నీకు అడ్డు పెట్టానని చెప్తారేంటి? నాకేం సంబంధం? శుద్ధపోస ఎవరో మేకల సుబ్బన్న, ఆయన ఒక శుద్ధపోస చెయ్యాల్సిన నరకమంతా నాకు నేర్పించి చేసి ఇవాళ గవర్నమెంట్ వచ్చింది భయపడి పక్కపోయాడు. వాడు వెనక నుంచి ఆడతాడు, ఈ లింగమానంద్ గారు ముందుకు వచ్చి ఆడతాడు.
ఈ సొంత బామ్మర్దేగా మేకల సుబ్బన్న. వెనక నుంచి మీకు వీళ్ళందరూ ఎవరు మనుషులు? పేరు వెంకటరామయ్య మనుషులు కాదా? వీళ్ళందరూ నన్ను ఆడిస్తున్నారు వెనక నుంచి. ఏం చేస్తారు మీరంతా? నేను తప్పు చేస్తే చట్టం చేసుకెళ్తాను, నాకేం సంబంధం అనేది ఉండదు. నేను తప్పు చేసి నిజంగానే దొంగ లెక్క రమ్మితే, నా దాంట్లో మనిషి చచ్చిపోయిన వాళ్ళు కేసు పెడతారు. డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఎంక్వైరీ చేసుకున్నారు. 3 సంవత్సరాల వైసీపీ గవర్నమెంట్ 2021 నుంచి 2024 వరకు నేను చూడని నరకం లేదు. మీ అందరికీ తెలిసి ఎంత నరకం చూశాను. ప్రతి 2 రోజులకు వచ్చిన నా బార్ మీద తలకాయలు పగలు కొట్టారు. నా ఆఫీసుల మీద దాడి చేశారు. 2025 మార్చిలో లింగమానంద్ బార్ మీద ఎక్సైజ్ రైడ్ చేస్తే నీ దగ్గర దొంగ సరుకు దొరికితే నువ్వు సెటిల్ చేసి పంపించిన మాట వాస్తవా కాదా? డేట్స్ తో సహా ఇస్తా నేను. ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు నీ దగ్గర దొంగ సరుకు దొరికితే నిన్ను రైడ్ చేస్తే నువ్వు వాళ్ళకి డబ్బులు సెటిల్మెంట్ చేసుకున్న మాట వాస్తవా కాదా? దొంగ వ్యాపారం, కల్తీ వ్యాపారం, ఒక చీటర్వే నువ్వు చేస్తూ, నాకు 6 షాపులు ఉంటే నా షాప్ పక్కన ఒక షాప్ పెడితే 6 షాపులు వదిలేసి ఈ షాప్ కోసం పోరాడాల్సిన అవసరం నాకేముంది? పెట్టుకో. ఇంగిత జ్ఞానం ఎంతైనా ఉండాలి. నాకు 2 షాప్, రెండో షాప్ నాకు ప్లేస్ లేక నా షాప్ పక్కన 50 మీటర్ల పక్కన షాప్ పెట్టుకుంటా. నేనే ఆ షాప్ పక్కనే 50 మీటర్ల పక్క షాప్ పెట్టుకున్నా. నాకు కిలోమీటర్ ఉన్న షాప్కి నేను ఎందుకు అడ్డు పెడతాను? హౌసింగ్ బోర్డులో నాకు షాప్ ఉంది, వైన్ షాపు. అక్కడి నుంచి 75 మీటర్ల వ్యవధిలో బార్ అండ్ రెస్టారెంట్ ప్లేస్ లేక పెట్టుకుంటున్నాను. నా షాప్ పక్కనే నేను ఒక షాప్ పెట్టుకుంటున్నానంటే నాకు కిలోమీటర్ అవుతున్న షాప్ కోసం నాకేం సంబంధం ఉంటుంది? ఎంత నీచుడు అంటే నువ్వు నీ వాటా ఉంది, నువ్వు ప్రతి నెల 2 లక్షలు ఇస్తావని చెప్పి ఏ పోతేబెల్లి షాప్ వాళ్ళు అయితే నువ్వు అక్కడ పెట్టించావో ఆ షాప్ వాళ్ళు నేను 2 లక్షలు అడిగారని ఆ షాపు మీద కేసు రాయించిన ఎదవు నువ్వు. నా మాట అబద్ధం అయితే పర్సా మధు గారి దగ్గరికి వెళ్ళండి, ఆ షాప్ లైసెన్స్ వెళ్ళాలి, మీరు కనుక్కోండి. లింగమానంద్ దాంట్లో పార్ట్నర్. అతని షాపులోనే 35 పైసల వాట ఉన్న లింగమానంద్ కుమార్ గారి షాపులోనే లింగమానందే కేసు రాయించాడు. ఈ మాట వాస్తవా కాదా మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. వాయిస్ రికార్డులతో సహా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వెళ్ళి నుంచోపెట్టి కేసు రాయించారు. మొన్న 5 లక్షలు ఫైన్ కట్టారు. ఇది ఆనంద్ కుమార్ గారు దాంట్లోనే 35 పైసలు ఆయన వాటా ఉంది. ప్రతి నెల బీచ్ నుంచి ఆయనకి 2 లక్షలు ఇస్తాడని చెప్పి ఇవ్వలేదని. నా మాట అయితే ఉప్పల రఘు ఉంటాడు, బార్ షాప్ ఓనర్, ఆయన కూడా పిలిచి అడగండి. పేర్లు చెప్తున్నా, పర్సా మధు గారిని అడగండి. నువ్వు ఎవడికాడికి చెప్పటం, నిన్ను డబ్బులు అడగగానే వాడిని కేసులు పెట్టి లోపల ఇచ్చేయటం. నువ్వు మాటలు మెత్తగా చెప్తావు, ఎందుకంటే నువ్వు చెప్పగానే అవతలడికి మెత్తగా వినపడుతుంది. నువ్వు ఎంతమంది మోసం చేసావు? నీ పార్ట్నర్లు అందరు పాత పార్ట్నర్లు పోయి కొత్త పార్ట్నర్లు ఎలా వచ్చారు? పవన్ బార్ సుబ్బారావు గారిని అడుగు, లింగమానంద్ కుమార్ వాటి వరకు లెక్కలు తెలిసాడని. సరే ఆయన పక్కన పెట్టి నీ సొంత బామ్మరిది మేకల సుబ్బన్న ఇవాళ కాడికి లెక్కలు తెలిసేవాడు, నాకు తేల్చాడు అడుగు. దరిద్రుడి దగ్గర డబ్బులు ఎందుకని నా షాపులో 10 లక్షలు తీసుకుని బయటకు వచ్చాను నేను. 2 సంవత్సరాల 6 నెలలు వ్యాపారం చేస్తే 2017 నుంచి 19 వరకు 2 సంవత్సరాల 6 నెలలు వ్యాపారం చేస్తే 10 లక్షల రూపాయలు నా చేతికి ఇస్తే, ఎందుకులే నాకు గొడవలు, ఎందుకులే దరిద్రం, ఎందుకులే మన షాపులు మనం ఇవ్వటం తప్పు. ఆ రోజు మనం వెసులుబాటులాగా ఇచ్చాం, మనం తప్పు చేసి ఎన్నిసార్లు అయినా మనం తప్పు చేసామని డబ్బులు తీసుకొచ్చారు. 2014లో కోర్టులో ఉంది ఆ కాయిడ్ అఫిడవిట్ తీసుకుమొన్న అప్పుడు నేను వేసాను, తీసుకొస్తుంది కూడా రేపు పొద్దున్న మీకు అందరికి ఇస్తాను. ఏగల్ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్ లింగం ఆనంద్ కుమార్ 2014లో దాంట్లో నేను షాపుల ఆక్షన్కి వెళ్తా అంటే వద్దు, ఆక్షన్కి వెళ్ళొద్దు, నీకు వాటా ఇస్తానని చెప్పి 2009లో ప్రజారాజ్యం టైంలో ఇస్తానని చెప్పి నా దగ్గర 25 లక్షలు తీసుకుని, ఆ రోజు నా దగ్గర డబ్బులు లేకపోతే
నా ఇంటి పేపర్లో మీరు గుండి సత్యనారాయణ గారు అడగండి, దీంట్లో పెద్ద మనిషి సాక్షాంతం గుండి సత్యనారాయణ గారు, సిద్ధాంతి గారు, ఒకడు మేకల సుబ్బన్న, 2 మేకల సుబ్బారావు గారు, వీళ్ళు నలుగురు నన్ను కూర్చోపెట్టి ఆయన కూడా గొడవలు ఎందుకు, వారం వాటా ఇస్తాడే ఎందుకులే, డబ్బులు ఇస్తాడే ఎందుకు, మళ్ళీ వెళ్ళి ఎదురు వెళ్తాం, పోటీకి వెళ్తాం ఎందుకని, నా దగ్గర 25 లక్షలు తీసుకుని అగ్రిమెంట్ సాక్షాత్ లింగం ఆనంద్ కుమార్ పేరు మీద అగ్రిమెంట్ రాసి సాక్ష్యం గుండి సత్యనారాయణ గారు, మేకల సుబ్బారావు గారు, మేకల సుబ్బన్న గారు సాక్షాంత్ గారు పెట్టితే నా డబ్బులు దాంట్లో డబ్బులు లేక కొట్టేశాడు. 2 సంవత్సరాల తర్వాత నా డబ్బులు వాటా తేల్చాలంటే ఏమనంటే నేను ఇల్లు తాకడి పెట్టి ఆ రోజు డబ్బులు ఇచ్చాను. నా దగ్గర డబ్బులు కూడా రూపాయి లేదు. ఆ రోజు తాకడి పెట్టిస్తే నా ఇంటి పేపర్లో నాకు వాటాలు పంచగా నా ఇంటి పేపర్లు నాకు ఇచ్చేసాడు ఆ రోజున. అలాంటి లుచ్చే ఎదవ లింగం ఆనంద్ కుమార్, అలాంటి లుచ్చే ఎదవ ఆడి వాళ్ళు నా గురించి మాట్లాడుతున్నాడు. నేను ఇప్పుడు వరకు ఏవైతే చెప్పానో మీ అందరి పేర్లు మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇందుట్లో నేను ఏది చెప్పినా ఏది తప్పన్నా మీరు దేనికైనా నేను సిద్ధపడి ఉంటా. ఇవాళ నా షాపులు తాళాలేసి వెళ్ళిపోతా. నరకం చూసా నేను 2022 నుంచి 2025 వరకు, కొల్లు రవీంద్ర గారు మినిస్టర్ అయ్యేంత వరకు నరకం చూసా నేను. ఎంత నరకం చూసానో నాకు తెలుసు. నా పిల్లలు ఎఫ్డీలు గారికి తీసుకొచ్చి డబ్బులు కట్టా నేను. నా పిల్లలు ఎఫ్టీలు క్యాన్సిల్ చేసుకొచ్చి బార్లు పరుగు పోతుంది, ఈమె పారిపోయాను అనుకుంటారు నన్ను. ఈ పారిపోయానన్న మాట అనే ఉండకూడదు ఎంత ఇదనే ఉద్దేశంతో ఇవాళకైతే రేపైనా సంపాదించుకోవచ్చు, ఇబ్బంది లేదు. మా పిల్లలు ఎఫ్డీలు క్యాన్సిల్ ఉన్నటువంటి సంవత్సరానికి ₹1 కోటి లైసెన్స్ ఫీజు, 22 నుంచి 25 వరకు సంవత్సరానికి ₹1 కోటి లైసెన్స్ ఫీజు, బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ ఫీజు జగన్మోహన్ రెడ్డి పాటలో. ప్రతి సంవత్సరం ₹1,00,000 లాసే, ₹1 కోటి లాసే. ఎఫ్డీలు క్యాన్సిల్ చేసుకుని మీకు చూపిస్తే ఎఫ్డీలు క్యాన్సిల్ చేసి కట్టుకుంటూ తీసుకొచ్చారు. నరకం చూపించారు. ఇదే మేకల సుబ్బన్న, ఇదే లింగం ఆనంద్ కుమార్, ఇదే పేరు వెంకటరామయ్య. నరకం ఎంత నరకం అంటే నా అక్క పిల్లల్ని తీసుకొచ్చి అవుటి పిల్లల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మీరు వదిలేసుకోకపోతే మీ మీద కేసులు పెడతానని చెప్పి తాలూకా స్టేషన్లో కూర్చోబెట్టారు. మీ అందరికీ తెలుసు ఆ విషయం, ప్రూఫ్స్తో సహా ఇచ్చారు. మీకు ఐడియా ఉందా? కవర్ చేసిన చిరంజీవి మక్క పిల్లలు, హ్యాండిక్యాప్డ్ పిల్లడు, మనిషి లెగలేరు, పొద్దున్న తీసుకొచ్చి సాయంత్రం 7 వరకు కూర్చోబెట్టారు. అంత నరకం చూపించారు నాకు. ఇవాళ ఈ లింగం ఆనంద్ గారు మాట్లాడుతున్నాడు. ఎవరిని పెట్టించో పేరు వెంకటరామయ్య అనే వాడు ఎంఏ మంత్రిగా ఉండగా మీరు షాపులు ఎవరైనా పెట్టనిచ్చారు? ఎక్కడన్నా ఒక్క ప్లేస్లో పెట్టనిచ్చారా? ఇంకా మీ గవర్నమెంట్ నుండి మీరు ఎక్కడైనా పెట్టుకోండి ఫ్రీగా వదిలేసాం. మేము ఎక్కడా కూడా దాంట్లో నా ప్రమేయం ఎంత ఉన్నా సరే మీరు నిరూపించగలిగితే నేను ఇవాళే షాపులు మూసాను. నేను లక్ష్మీ టైక్స్ షాప్ వదిలేస్తాను. నెలకు 1,75,000 అద్దె కట్టే, ఖాళీ షట్టర్ దించి ఎవడన్నా కడతాడండి? 14 నెలలు కట్టా నారాయణశెట్టి కోటేశ్వరరావు గారికి. మీరు కావాలంటే ఇలా ఎంక్వైరీ చేసుకోండి. ఇంత నరకం చూపించారు నాకు మీరందరూ. ఇవాళ మీరు పత్తిత్తుల్లాగా ప్రెస్ మీడియా ముందుకు వచ్చి మీ అంత మంచివాళ్ళు లేరు, మేము సత్యర్ చంద్రులు, నోరు అదుపులో పెట్టుకోగలిగితే రూపాయి సంపాదించుకుంటాం. నువ్వు నోరు అదుపులో పెట్టుకుంటా రూపాయి సంపాదించలా. 100 మందిని పట్ట కొడితే నువ్వు డబ్బులు సంపాదించావు. ఈ పాపం ఎక్కడ పోతే సరిగ్గా బిర్యానీ తినలేవు, ఒంటి నిండా షుగరు, బీపీ, 3 స్టంట్లు వేయించుకున్నావు, ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళిపోతావు తెలీదు, సరిగ్గా మాట రాదు. ఎందుకు ఇంకా నీకు ఎంత పాపం మూట కట్టుకుంటావు నువ్వు? ఎంతమంది ఉసురు కట్టుకుంటావు? 2025లో నేలకొండపల్లి నుంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చి నీ బెల్ట్ అవ్వలేదని ఎర్రకొట్టేసి కాళ్ళు ఎర్రకొట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసావు నువ్వు సుబ్బన్న. వాస్తవా కాదా? నేలకొండపల్లి నుంచి, పెడన మండలం నేలకొండపల్లి నుంచి ఒక మనిషిని తీసుకొచ్చి నీ బెల్ట్ అమ్మలేదని, అప్పుడు గవర్నమెంట్ షాప్లో A4 నువ్వు చెప్పినట్టు అమ్మలేదని తీసుకొచ్చి కాళ్ళు ఎర్రకొట్టేసి నువ్వు పెట్టి ఆడి మీద కెట్టేసి సబ్జైలు చేయించావు. మీరు తప్పు అయితే వెళ్ళండి, నేలకొండపల్లి వెళ్ళండి, పేరుతో సహా ఇస్తా. భయపడిపోయారు. ఎంతమందికి నరకం చూపించావు?
పాపం ఎంతమంది మూట కట్టుకుంటావు? ఏ సంపాదించుకుని ఏం చేసుకుంటావు పాపం మూట కట్టుకుని? సరిగ్గా ఆకలేస్తే మంచి మంచి బిర్యానీ తినలేవు, ఎదురుకుండా నీకు ముందు మటన్ కూర పెడితే మటన్ చూడటం తప్పితే తినలేవు, సరిగ్గా కూర తినలేవు, సరిగ్గా మంచినీళ్ళు తాగలేవు. నువ్వు మంచినీళ్ళు తాగుతూ నోటి నిండా సొల్లు కారిపోద్ది, నీకు బీపీ వీక్నెస్. ఎందుకు నీకు ఆ బతుకు? నీకు 3 అన్నదమ్ములు, నీ ఆఖరి తమ్ముడు ఆస్తి పంచాలి ఏడుస్తున్నాడు, 1 లక్ష మందిని ఏడుస్తున్నాడు. ముందు నీ తమ్ముడికి వెళ్ళి వాటాలు పంచు. 10 రోజుల క్రితమే మీ అన్నదమ్ములందరూ లెక్కల వాటాలు ఇప్పుడు షాపు నువ్వు ఏ తీగలు బారి పెట్టి తాళాలు వేసాడు. సొంత అన్నదమ్ములు వాటాలు పంచవు, సొంత వాటర్ పార్ట్నర్లకి ఎవరికి రూపాయి ఇవ్వవు. ఎంతమందిని మోసం చేస్తావు నువ్వు? అలాగే ఇంకో విషయం చెప్తున్నా చివరగా, లింగమానంద కుమార్ అనేవాడు నీతిగలుడైతే, ఎవడైతే సోకాళ్ళ లింగమానంద కుమార్ పార్ట్నర్లు నీతి నిజాయితీగా ఉన్నైతే 2 ఎదురు కూర్చున్నాం. నేను తప్పు చేస్తే నా షాపులు మీకు వదిలేస్తా. మీరు చేసిన తప్పు అనుకుంటే మీరు ఏ శిక్షకి మీరు ఏం చెప్తే చేస్తారా? రండి మెమరా మొత్తం మీ అందరి ముందు సమక్షంలో కూర్చుందాం, మీడియా ముందే కూర్చుందాం. నువ్వు పేరు వెంకటరామయ్య ఎంట ఆట ఆడుతూ నువ్వు నన్ను బదలాం చేద్దామంటే నీ వల్ల అవుద్దా? నీ వల్ల అవుద్దా? పేరు నాని గవర్నమెంట్లో అధికార పక్షంలో ఉన్నప్పుడే కొరియర్సీను ఈ తెల్లంటికి పేకలేకపోయారు. నువ్వు నీ కొడుకు పేరు వెంకటరామయ్య వాళ్ళ కొడుకు ఈ సోకోళ్ళు లింగం ఆనంద్, ఈ సోకాళ్ళు మేకల సుబ్బన్న, ఇంకా వాళ్ళ చెంచాగాళ్ళు 300 మంది నా ఆఫీస్ ముందుకు వస్తే నన్ను ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేశారో ఎన్నాళ్ళు ఎవరికి చెప్పలా. ఇవాళ వరకు బయట పెట్టలా. 2024 డేటు 7వ నెల 8వ తారీఖు 7వ నెల. ఇక ఎస్పీ గారు రాశారు చూడండి దీని మీద. పర్సనల్గా ఏం జరుగుతుందో చూసి నాకు సెక్యూరిటీ లేదు, నేను పడిన నరకం నాకు తెలుసు. నా కొడుకు హాస్టల్ నుంచి వస్తే నా కొడుకు ఎంత పడ్డారు వీళ్ళందరూ కారులో వెళ్తాంటే. పర్సనల్గా ఎస్పీ గారు పిలిచి జాగ్రత్తగా బయటకు అల్లర్లు చేయకుండా ఇవాళ వరకు బయట పెట్టాల. ఇవాళకి దీని గురించి లెక్క తేల్చలేకపోయారు, అయినా నేనేం మాట్లాడాల. ప్రతిరోజు దినదిన గండంగా బతుకుతున్నాం, ఎవడెట్టి నుంచి వస్తాడని. చావు ఇవాళ పోతే రేపు 2. సీసీ కెమెరాలు నా కొడుకెంట పడిన సీసీ కెమెరాలు రికార్డ్స్తో సహా ఇచ్చాం. ఇక్కడి నుంచి మా ఇంటికాడి నుంచి పరిశుద్ధ్ బాబు గారి ఇంటి వరకు నా కొడుకెంట పడ్డారు బళ్ళు వేసుకుని. ఇంతగా మనుషులు ఎవరో ఎంతవరకు డిపార్ట్మెంట్ కనిపెట్టలా, నేను ఎవరితో మాట్లాడాల. ఎవరైనా చూసుకోండి, ఇదిగోండి నేను ఇవాళ ఇచ్చింది కదగా, ఇది ఎస్పీ గారు రాసింది ఇదిగోండి. రాశారు. మా ఇంటికాడ బీటీ పెట్టమన్నారు, సర్వలైన్స్ పెట్టమన్నారు, జాగ్రత్తగా చూడండి బిజినెస్లు కాడ నీట్గా జాగ్రత్తగా పెట్టమని ఎస్పీ గారు పర్సనల్గా ఇచ్చారు. ఆ రోజునున్న 8/7/2024 అంటే అప్పటికి మా గవర్నమెంట్ వచ్చినా సరే వైసీపీ చెంచాల వాళ్ళు ఉన్నారు ఆ రోజున పోలీసుల్లో కూడా చాలామంది. ఎస్పీ గారు పర్సనల్గా తీసుకుని వాళ్ళు చేయలేరని చెప్పి సపరేట్గా రాస్తే ఇవాళకి దీనికి వెళ్ళేది. ఆ రోజు నుంచి ఆ వెళ్ళిపోయిన సీఏలు ఇద్దరు, రాజశేఖర్ సీఏ, ఇంకా ఇప్పుడు గుడివెళ్ళ గారు చేస్తున్నాడు, పేరేదో ఉంది, సోమేశ్వర గారు, ఎంక్వైరీ చేయకుండా పక్కన పెట్టేశారు. మినిస్టర్ గారు 3 సార్లు ఫోన్ చేశారు, జాగ్రత్తగా చేయండి ఏంటి ఏం జరుగుతుందని. ఇవాళ వరకు నేను బయట పెట్టలా. నరకం చూసా నేను. ఇవాళ కూడా వైసీపీ వెనక నుంచి ఎంత నరకం చూపిస్తున్నా నాకు తెలుసు, ఎవరికి తెలీదు. పేరు వెంకటరామయ్య అనే వ్యక్తి ఈ లింగమానంద కుమార్ని పెట్టి
వాడు ఒక పొలిటికల్ బ్రోకర్, ఆ లింగమానంద్ అనేవాడు. వెనక నుంచి ఆడిచ్చే ఆటలు ఇవన్నీ. మొన్న 5 తారీఖు వచ్చిన షాప్లో ఇది నా 2వ షాప్. నా షాప్ పక్కనే షాప్ పెట్టుకుంటున్నాను నేను, నాకు ప్లేస్ లేక. ఇప్పుడు షాపులు వస్తే గొప్ప కాదు, ప్లేసులు దొరకాలి. చుట్టూరు బందర్ పరిధి మించిన ఉన్నాయి షాపులు. నా షాప్ పక్కనే, నా వ్యాపారం పక్కనే వ్యాపారం పెట్టుకుంటా అంటే నాకెక్కడో కిలోమీటర్ ఉన్నా దానికి నాకేం సంబంధం ఉంటుంది? నాకేం సంబంధం ఉంటుంది? మళ్ళీ చెప్తాడు లింగమానంద కుమార్, ఈ సోకాల్ రాజేంద్ర నారాయణ శంకర్ అనే పేరు మీద వచ్చిన ఆయన మా అందరికి మంచి ఫ్రెండ్. నాకు, సుబ్బన్నకి, వీళ్ళందరికి ఫ్రెండ్. మా అందరికి ఫ్రెండ్, ఈయన కామన్ ఫ్రెండ్. మాకు మధ్య విభేదాలు వచ్చిన కామన్ ఫ్రెండ్ ఎవడో వదులుకోడు కదా. నేను 10 లైసెన్సులు వేసా, అన్నీ నా పేరు మీద వస్తాయని, అన్నీ నా పేరు తగలవు కదా. ఇతని పేరు మీద వేస్తే నేను మేకల సుబ్బన్న కలిసి వ్యాపారం చేస్తున్నామని చెప్తున్నా, అల్లరి చేస్తున్నారు. అసలు సుబ్బన్న ఎవడండి? అసలు సుబ్బన్న ఎవడో? ఈ గవర్నమెంట్లో సుబ్బంతో కలిసి వ్యాపారం చేసే బుద్ధున్నోడు ఎవడన్నా వ్యాపారం చేస్తాడా? అన్నం తినేవాడు ఎవడన్నా సుబ్బంతో వ్యాపారం చేస్తాడా? ఆడి వల్ల ఏమవుద్ది? ఒకవేళ వ్యాపారం చేద్దాం అనుకుంటే నాకన్నా ఆర్థికంగా నేనేం నాకన్నా స్థితిమంతుడేంటి సుబ్బన్న? డబ్బు లేక సుబ్బన్న వాట కలుపుకోవాలా? పొలిటికల్ కోసం పొలిటికల్ ఆడే వాళ్ళైనా సరిపోతారు సుబ్బన్న అనే వ్యక్తి నాతో. రెండోది, ఈ షేక్ రాజేంద్ర అనే కుమార్ పేరు మీదే నాకేంటంటే సిద్ధాంతి గారు, నేను ఎవ్రీ ఇయర్ 2 years ఒక కారు, ఎవ్రీ ఇయర్ ఒక బండి ఏదో కొంటా ఉంటా. నాకు బెస్ట్ ఫ్రెండ్ అని నాకున్న మా షాప్ మీద పార్ట్నర్ నా ఇతని పేరు పెట్టుకున్నా. ఇతని పేరు మీద కారు కొనుక్కున్నా. నా కొత్త ఫార్చునర్ కారు కూడా ఇతని పేరు మీద ఉంటుంది. నా కారు ఫార్చునర్ కూడా ఇతని పేరు మీద ఉంటుంది. ఇది నేను సుబ్బని కలిపి కొనుక్కున్నట్టేనా? అంటే బందర్ ప్రజలకి ఏం చూపిస్తున్నారంటే మేమంతా వైసీపీ గవర్నమెంట్ అంతా కలిపి వ్యాపారం చేస్తాం. బుద్ధున్నవాడు ఎవడన్నా వైసీపీ గవర్నమెంట్ వ్యాపారం చేస్తాడా? ఇదే మేకల సుధాకర్ బాబు, ఇదే సుబ్బన్ అనే వ్యక్తి నన్ను 2022 నుంచి 25 వరకు నరకం చూపించిన వాడితే నేను వ్యాపారం చేస్తానా? నాకేం అవసరం ఉంటుంది వ్యాపారం చేయాల్సిన అవసరం? మీరంతా నన్ను మోసం చేస్తే, నా సొమ్ము మోసం చేసి నా సొమ్ము నాకు ఇవ్వకుండా చేస్తే నేను ఎందుకు వ్యాపారం చేస్తా వీళ్ళతో? అవసరం ఏముంది? మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు, మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. మా ఇద్దరికి ఎందుకంటే నా ఎన్ని పోస్ట్ పెయిడ్లే, నా మొబైల్స్ అన్ని, నా 3 మొబైల్, 2 పోస్ట్ పెయిడ్లు, 1 ప్రీపెయిడ్, నా 3 నెంబర్లు ఇస్తా. 1 సంవత్సరం నుంచో, సంవత్సరాల నుంచో, 2 సంవత్సరాల నుంచో సుబ్బన్ నెంబర్కి నాకు నా మొబైల్లో అతని నెంబర్ ఉన్నా మీ ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తే. మా సొంత పిన్నికి పెద్దమ్మ కొడుకు, మా అమ్మమ్మ చనిపోతేనే వాడొచ్చి నా పక్కన వచ్చి కాడి మోస్తా అంటే నేను పక్కకి వెళ్ళిపోయినవాడిని. సొంత ఇప్పుడు రాజకీయం కోసం సొంత అన్నదమ్ములు పక్క పక్కన ఉన్నా వీళ్ళంతా ఇలాంటి దుర్మార్గులు చెప్తారని. అయినా అసలు ఆడికి మాకు సంబంధం ఏంటి? వాడు నన్ను నాశనం చేసిన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి లింగం ఆనంద్ కుమార్ అయితే, రెండో వ్యక్తి మేకల సుధాకర్ బాబు ఎలియస్ సుబ్బన్న. వీళ్ళిద్దరూ కలిసి నన్ను మోసం చేస్తే వాళ్ళు ఎందుకు కలుపుకుంటా? నాకేం అవసరం? వాడు ఆడితే నాకేం పని ఉంటుంది? ఏం పని ఉంటుంది? ఇలాంటి దరిద్రులు మా గురించి ఇలా చెప్పడమే కాదు, నా రాజకీయం మీద దెబ్బేయటానికి ఇలాంటి ఎత్తుగళ్ళు వెళ్తా అంటే ఇంకా మేమేం మాట్లాడాలి? మీరు ఈ మీడియా మిత్రులందరికీ ఇంకోసారి విన్నవించుకుని, మీరు ఏదన్నా ఉంటే ఎంక్వైరీ చేసుకోండి. నా తప్పు ఇది ఉందని మీరు ఏదైనా సరే ఇంత ఉందని చెప్పినా మీ అందరి సమక్షంలో చెప్తున్నా, నేను నా వ్యాపారాలు మానేస్తా. నేను వెళ్ళి నా పాత వ్యాపారం ఏదైతే ఉందో అది చేసుకుంటే వెళ్ళి నరకం చూపించారండి నన్ను. వీళ్ళు 5 సంవత్సరాలు కొంచెం ఇంత అంతగా నరకం చూపించారు.
అడు వేస్ట్ ఫెలో, లింగం ఆనంద్ కుమార్ అన్నాడు వేస్ట్ ఫెలో. ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్కి బ్రోకర్ ఆడు. అలాంటి బ్రోకర్ మాత్రం దయించి ప్రజలను నమ్మకండి. ఇంకోటి చెప్తున్నా, నీది ఏది వాస్తవం ఉంటే అది వాస్తవం తెలుసుకోండి. నాకేం సంబంధం లేదు, నాకు అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే 50 మీటర్లు ఉన్న షాప్ ఉన్నప్పుడే నేను పట్టించుకోవాలా. వీళ్ళంతా వీళ్ళు రోడ్డు మీద కుక్కలు అంటాడు, ఏనుగు వెళ్తాండి, అంబానీ వెళ్తాడు, పక్కన మురుగుతూ ఉంటాడు. అలాంటి మురిగే కుక్కలు నేను పట్టించుకుంటానా? నా టార్గెట్ వేరు, నా ఏం వేరు, నాది ఇది వేరు. నాకు అవసరమే ఉంది వీడికి. నువ్వు ఏం సంపాదించుకుంటే సుఖమే ఉంది? నీ బతుకు ఎంత? నీకు డబ్బు ఉంది, నాకన్నే స్థితిమంతుడిని కాదన్నా, ఎందుకు సుఖమే ఉంది? సరిగ్గా మంచం మీద మనిషానికి పడుకోగలవా? 2 చేతులు వేసి గుండె మీద చేసి పడుకోగల వ్యక్తి అయితే చెప్పు. ఎంతసేపు ఎవరిని మోసం చేద్దామా, ఎవరి డబ్బులు ఎత్తుకెళ్ళిపోదామా? ఇవన్నీ నేను చెప్పిన వాస్తవం అవాస్తవం అంటే చిన్న ఎగ్జాంపుల్. మీరు ఎవరదు, మాదివాడ రాము గారు ఉన్నారు. ఇదే మాదివాడ రాము గారు మీరు వెళ్ళి కనుక్కోండి. లక్ష్మీ టాకీస్ సెంటర్లో బార్కి ఇస్తానంటే లింగమానందు, సుబ్బన్న, పేరు నాని ఎంత అరెస్ట్ చేశారో చూసుకోండి. మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి, రాము గారిని ఎంక్వైరీ చేసుకోండి. ఎంతమంది నరకం చూపించారు మీరు? ఆ నరకంలో ఎంతమంది జీవితాలు పోయినాయి? నిన్ను నమ్ముకున్న మనుషులు ఎంతమంది? సూరత్ సింగ్ అని ఒకడు ఉండేవాడు చింతకొండపాలెంలో. ఆనంద్ గారిని నమ్మి ఉరేసి చచ్చిపోయాడు. కేవలం లింగమానంద మాటలు నమ్మి ఉరేసుకు చచ్చిపోయాడు. ప్రకాష్ అని ఒకడు ఉండేవాడు. నా మాట అబద్ధం అయితే కాంట్రాక్టర్ దిలీప్ గారి దగ్గర పనిచేసేవాడు ఈ ప్రకాష్ అనేవాడు. లింగమానంద్ హెరాస్ చేయటం వల్ల ఆ రోజున సూసైడ్ చేసి చచ్చిపోయాడు. నేను పేర్లతో సహా చెప్తున్నా. ఇప్పుడు నేను ఎవరి మీద గొడ్డకాలే ఇట్లా ఈ దిలీప్ దగ్గరికి వెళ్ళండి. అర్బన్ బ్యాంక్ చైర్మన్ దిలీప్ గారు, ఆయన అడగండి ప్రకాష్ ఎలా చచ్చిపోయాడని. ఆ రోజు ఎందుకు సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు అడగండి. సూరత్ సింగ్ ఎవరి వల్ల చచ్చిపోయాడని అడగండి. అలానే నీచ సంస్కృతి నీది, నాది కాదు. లింగమానందది నాది కాదు. నన్ను ఎన్నుపోటు పొడిచినా సరే నా ఇంటికి వస్తే, శత్రువు వస్తే మంచినీళ్ళు ఇచ్చి పంపిస్తే తత్వం నాది. ఇంకోసారి కానీ ఈ లింగమానంద్, ఆ వెనకున్న చెంచాయిలు, ఈ 5 పైసల వాటాగాళ్ళు కానీ నా గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితే, ఇప్పుడు కొంతగానే లోతుగా చెప్పా. ఈ 5 పైసల వాటాగాళ్ళ జీవితాలు మొత్తం, చరిత్ర మొత్తం బయట పెడతా. బస్ స్టాండింగ్ సెంటర్లో ఒక్కొక్కటి 5 పైసల వాటాగాళ్ళు చేసేది ఏంటో బస్ స్టాండింగ్ సెంటర్ కాడ కూర్చుని చేసే ప్రతి ఓడి భోగతం బయట పెడతా. జీవితాలు మీరు చేసే భోగతాలు బయట పెడితే ఓస్తారు, గుర్తుపెట్టుకోండి. అంతవరకు నన్ను తీసుకెళ్ళమాకండి. దయించి ఈ పని మీరు చేసుకోండి. నన్ను మట్టుకు ఇబ్బంది పెట్టొద్దు. నన్ను ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడద్దు.